హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేయాలనే ప్యాషన్ ఉంటుంది. వాళ్ళందరికీ మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ అయిన జాయిన్ ఇండియన్ ఆర్మీ అనే వెబ్సైట్లో మనకు 2024-25 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, మనలో ఎవరైనా ఈ నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు, ఎగ్జామ్ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడు, వాటి గురించి పూర్తి వివరాలు మా అన్నయ్య రాజేశ్వర్ వేద ఇండియన్ ఆర్మీలో 16 సంవత్సరాలు డ్యూటీ చేసి సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాడు. హాయ్ అన్నయ్య. హాయ్ బ్రో, థ్యాంక్ యూ. అన్నయ్య, ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ ఎవరెవరికి వాళ్ళ విద్యార్హతలు, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వాటి గురించి మన వ్యూవర్స్కి ఒక 2 minutes చెప్పండి అన్నయ్య, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు జాయిన్ ఇండియన్ ఆర్మీ.comలో ఇంతకుముందు ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని ఉండేది. నేను సర్వీస్ చేసిన కాలంలో మాకు 17 years పీరియడ్ కింద సర్వీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే అగ్నివీర్ అనే స్కీమ్ వచ్చిందో, అగ్నివీర్ స్కీమ్లో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సపరేట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఏంటంటే జీడీ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది. జీడీ వారికి వచ్చేసి మినిమం 10th SSC పాస్ అయి ఉండాలి. టెక్నికల్ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ సైన్స్ ఉండాలి. ఈ ఎగ్జామ్ ఇంతకుముందు ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ రిటర్న్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఫస్టే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ CTBT టెస్ట్ పాస్ అవ్వాలి. ఈ CTBT టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ అండ్ మెడికల్కి ఫర్దర్గా ఛాన్స్ ఉంటుంది. లేనట్లయితే వాళ్ళకు టెస్ట్ పాస్ అయిన ఉపయోగం ఉండదు. సో అందరూ జీడీ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు మినిమం 17 years ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 21 years ఉండాలి. అట్లాగే టెక్నికల్ వెళ్ళాలనే వాళ్ళకి మినిమం 17 నుంచి మ్యాక్సిమం 23 ఏజ్ వరకు ఉండాలి. ఇందులో చాలామందికి ఇప్పుడు ఏజ్ పెంచారు అనుకుంటున్నా 27 వరకు ఉంటుందని. అట్లా 27 years ఏమీ లేదు. ఓకే, కంపల్సరీగా 23 years లోపే ఉండాలి. సో సమ్ స్టేట్స్ ఏంటంటే నార్త్ స్టేట్స్ ఉంటాయి, అస్సాం, సిక్కిం, అక్కడ వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో అక్కడి వాళ్ళకి వాళ్ళు బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి వాళ్ళకి హైట్లో ఎగ్జామ్షన్ ఉంటుంది, ఏజ్లో ఎగ్జామ్షన్ ఉంటుంది. మన సౌత్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. అందరూ ఖచ్చితంగా SSC పాస్ అవ్వాలి, టెక్నికల్కి ఇంటర్ పాస్ అవ్వాలి. ఏజ్ జీడీకి 17 to 21 ఉండాలి, టెక్నికల్కి 23 వరకు ఉండాలి. సో ఇది పాస్ అవ్వడానికి మీ ప్రిపరేషన్ నార్మల్గా 10th class బేస్ ప్రిపరేషన్ సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో చాలామంది ఎగ్జామ్ పాస్ అయిపోతారు కానీ ఫిజికల్ అచీవ్ కాలేరు. ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా హార్డ్గా ఉంటుంది. ఎస్ అన్నయ్య, మనలో వ్యూవర్స్ కూడా చాలామంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామా లేకపోతే ఫిజికల్ ఎగ్జామ్ అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్మీలో ఫస్ట్ ఫిజికల్ ఉంటుందా లేకపోతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందానే? ఓకే, అదే నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్కి ముందు ఫస్ట్ ఫిజికల్ ఉండేది. సో అది కన్ఫ్యూజన్. అగ్నివీర్ స్కీమ్ వచ్చిన తర్వాత అందరికీ ఫస్ట్ రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్లో పాస్ అయిన వాళ్ళని మాత్రమే ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిల్టర్ ఇప్పుడు చాలా మందికి తెలుసు, ఇప్పుడు మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. సో ఎక్కువ మంది అక్కడ ఫిజికల్ ఈవెంట్స్ దగ్గర వేల మంది వెళ్ళడము, కంట్రోల్ చేయలేకపోవడము. సో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లోనే ఫస్ట్ ఎగ్జామ్ అన్నట్టు. ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది. ఫిజికల్ పాస్ అయిన వాళ్ళ మాత్రమే మెడికల్, తర్వాత వెరిఫికేషన్. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో మేము చెప్తూ ఉంటాం, గైడ్ చేస్తూ ఉంటాం. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అన్నయ్య మన వ్యూవర్స్కి. అన్నయ్య, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇప్పుడు టెక్నికల్ పోస్టులు పడ్డాయి కదా, టెక్నికల్ పోస్ట్ వాళ్ళకు క్వాలిఫికేషన్ వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి 12+లో? ఈ టెక్నికల్ స్కీమ్కి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు సైన్స్ బేస్ అయి ఉండాలి. సైన్స్లో కూడా మన దగ్గర ఇంటర్మీడియట్ అంటాం, కొన్ని స్టేట్స్లో 10+2 అంటారు. సో వాళ్ళు 10+2లో కానీ ఇంటర్మీడియట్లో కానీ 45% అబోవ్ మార్క్స్ అచీవ్ చేసుకొని ఉండాలి. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా టోటల్గా ఓవరాల్గా 45% మార్క్స్ రావాలి. సబ్జెక్ట్ వైజ్గా అందులో మ్యాథ్స్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, అర్థమెటిక్స్, జనరల్ ఎబిలిటీ ఉంటుంది. అందులో కూడా సబ్జెక్ట్ వైజ్ 33% ఉండి టోటల్గా 45% ఉండాలి. అట్లా పాస్ అయిన వాళ్ళకే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అన్నయ్య. అన్నయ్య, ఎట్ ది సేమ్ టైము మనలో చాలామంది అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఫీ ఉంటుందా ఉండదా, అప్లికేషన్ ఫీ అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ అలాగే ఈ అగ్నివీర్ లాస్ట్ డేట్ ఎప్పుడు, కొంతమంది ఏజ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటి గురించి మీ యొక్క ఫీలింగ్ ఏందన్నయ్య మన వ్యూవర్స్కి చెప్పండి. ఇందులో ఆర్మీ ట్రైకలర్ సర్వీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇందులో ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇదంతా ఒకటే స్కీమ్. ఇందులో ఎటువంటి ఎగ్జామ్షన్స్ కానీ పెంచడాలు కానీ ఉండవు. ఒక్కసారి రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రిక్రూట్మెంట్ బేస్కి ఎంత
ఆన్లైన్ అయిపోయింది. సో 5th నుంచి ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎటువంటి రీషెడ్యూల్ ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమం ఉండదు కూడా. సో అందరూ దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి. ఆన్లైన్ కాబట్టి వన్స్ మిస్టేక్ జరిగిందంటే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది, మళ్ళీ ఛాన్స్ రాదు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఫీజు ఇష్యూ వచ్చేసరికి ఆర్మీలో ఖచ్చితంగా ఫీజు 250 రూపీస్ 250 రూపీస్ ఉంది. మీకు అందులో ఎలాగ పేడ్ చేయాలనేది కూడా మీకు ఆ వెబ్సైట్లు ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది. ఫోన్పే ద్వారా చేయొచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకా కొంతమందికి ఇట్లాంటి ఏం లేకపోయినా కూడా మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ కానీ ఎవరినైనా తెలుసున్న వాళ్ళని చెప్పినా కూడా వాళ్ళ అకౌంట్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారు అన్నయ్య. చూసారుగా ఫ్రెండ్స్, అన్నయ్య అంటుంది ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, నోటిఫికేషన్ గడువు పెంచడం అలాంటివి ఉండవు. ఖచ్చితంగా మీరు ఈ ఇండియన్ అగ్నివీర్ ర్యాలీని సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఇండియన్ ఆర్మీ సర్వీస్ చేయాలి పని ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందివ్వండి. అన్నయ్య, మీరు మన వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అన్నయ్య. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ అగ్నివీర్ ర్యాలీ గురించి, ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏమన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మేము ఇంకో వీడియో తీసి మేము ముందుకు వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.